ఈ యువకుడు తన మాయతో 500 రూపాయలను సున్నా చేసి 5 రూపాయలుగా మారుస్తాడు. ఆ తరువాత వచ్చి మీ బిర్యానీ ధర చాలా తక్కువగా పెట్టారు అంటాడు. దుకాణదారుడు: అవును, మేము మా కస్టమర్ల నుండి అన్యాయంగా డబ్బులు తీసుకోము అంటాడు. కాని ఆ యువకుడు వెనకాల ఉన్న బోర్డు మీద ఉన్న ధర అదేనా అని నిర్ధారించుకుంటాడు. దుకాణదారుడు: అవును అంటాడు. అప్పుడు ఆ యువకుడు: అయితే మొత్తం బిర్యానీని ప్యాక్ చేసి మా టేబుల్ మీద పెట్టండి అంటాడు. దుకాణదారుడు కాసేపు ఆలోచించి మొత్తం బిర్యానీని ఏం చేస్తారు అని అడుగుతాడు. దానికి కస్టమర్: మీకెందుకు, మీకు అమ్మకాలు జరుగుతున్నాయి కదా, త్వరగా పంపించండి అంటాడు. దుకాణదారుడు: సరే, కూర్చోండి, పంపిస్తాం అని తన గజనీని పిలుస్తాడు. గజనీ వచ్చి: చెప్పండి ఉస్తాద్ అంటాడు. ఉస్తాద్: ఈరోజు ఎవరి ముఖం చూసి లేచానో తెలియదు, మొదటి గంటలోనే మొత్తం బిర్యానీ అమ్ముడైపోయింది అంటాడు. గజనీ: ఇదేమమ్మకం, బిర్యానీ అంతా అలాగే ఉంది కదా అంటాడు. ఉస్తాద్: మొత్తం బిర్యానీని ఆ సార్కి ఇవ్వాలి, నేను ప్లేట్లు రెడీ చేస్తాను, నువ్వు అతనికి ఇవ్వు అంటాడు. అప్పుడు గజనీ 2 ప్లేట్లు తీసుకొచ్చి ఇస్తాడు. ఆ యువకుడు: మీ దగ్గర ఇదే బిర్యానీ మిగిలిందా అంటాడు. గజనీ: మరిన్ని ప్లేట్లు తయారవుతున్నాయి, తీసుకొస్తున్నాను, అప్పటివరకు మీరు ఇది తినండి అంటాడు. మళ్ళీ ఇంకోసారి ప్లేట్లు తీసుకొస్తాడు. అప్పటికే ఆ యువకుడు 2 ప్లేట్లు తినేసి: నువ్వు నా ముఖమేం చూస్తున్నావ్, త్వరగా బిర్యానీ తీసుకురా అంటాడు. గజనీ వేగంగా ప్లేట్లు తీసుకురావడం మొదలుపెడతాడు. అప్పుడు దుకాణదారుడు గజనీతో: వీడు తినడం ఆపడం లేదు, మనం ప్లేట్లు పెట్టి పెట్టి అలసిపోయాం, బిర్యానీ అయిపోయిందని చెప్పు అంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో చూడ్డానికి ముందు: ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి, నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆ కస్టమర్ 150 రూపాయలిచ్చినప్పుడు దుకాణదారుడు 500 రూపాయల చొప్పున 30 ప్లేట్లకు 15,000 అవుతుంది అంటాడు. కస్టమర్: లేదు లేదు, మీరు 5 రూపాయల ప్లేట్ అని రాశారు కదా అని 150 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు దుకాణదారుడు: ఈ బోర్డు ఎవరు రాశారు అంటాడు. గజనీ: ఈ బోర్డు నేను రాశాను, సరిపోయింది కదా అంటాడు. ఉస్తాద్, ఇక్కడికి రా అని అతన్ని పట్టుకుని కొట్టడం మొదలుపెడతాడు.